సిద్ధంగా ఉన్నారా? మీ ముందు ఒక కొండ కనపడుతోంది, చూసారా? ఎవరైతే ముందు ఆ కొండను ముట్టుకుని గార్డెన్ కి తిరిగి వస్తారో వాళ్ళే ఈ కాంపిటీషన్ లో విన్నర్స్. ఓకేనా? ఓకే. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. రుద్ర చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. వరుణ్, మన స్పీడ్ పెరగడానికి మనం ఏదైనా మ్యాజిక్ చేయాలి. అప్పుడే మనం తన దగ్గరికి వెళ్ళగలం. వద్దు వద్దు మేరా, ప్లీజ్ నువ్వే మ్యాజిక్ చేయొద్దు. నువ్వు మ్యాజిక్ చేయబోతున్నావని చెప్తేనే నాకు చాలా భయం వేస్తోంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, త్వరగా నన్ను కాపాడండి. మేము రేస్ పూర్తి చేసుకొని వస్తాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు ఈ పూ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటిది? ఈ పూ రాయిలా ఉందేంటి? రుద్ర, నీకేం కాలేదు కదా? Ibaiska saku. Ibaiska opanito. Ibaiska opanito. ఇది ఒక రకమైన మ్యాజిక్ ఫ్లవర్. ఎవరో దీన్ని కావాలని చేశారు. మనం ముందే ఈ విషయాన్ని ఆలోచించి ఉండాల్సింది. జై సింగ్ చౌహాన్, దయచేసి కళ్ళు తెరవండి. షాకాల్ మీకు ఇచ్చిన బహుమతిని స్వీకరించండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షాకాల్ మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపించారు. ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడండి. ఎలా ఉన్నావు జయసింగ్? నేను నీకోసం లేటెస్ట్ గా ఒక అద్భుతమైన పిక్చర్ ని పంపించాను. దీన్ని త్వరగా చూడు. అది చూసిన తర్వాత నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర, షాకాల్, నువ్వు నా పిల్లల్ని ఏం చేశావు? నేను వాళ్ళని రాయున్న పువ్వుల్లో బంధించాను. ఒకవేళ నువ్వు వాళ్ళని కాపాడాలనుకుంటే నీ దగ్గర ఒకే ఒక దారి మాత్రమే ఉంది. నువ్వే స్వయంగా వెళ్ళి ఆ పువ్వు లోపల ఖైదీగా మారిపో. ఆ తర్వాత నేను రుద్రాని వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేస్తాను. జై సింగ్ చౌహాన్, ఇది నా ఇమేజ్. నీకు 3 సెకండ్ల టైం ఇస్తున్నాను, ఆలోచించు. 1, నీ ప్రాణాలు కాపాడుకొని రుద్రాన్ని మర్చిపో. లేదా రుద్రాన్ని కాపాడాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి ఆ రాళ్ల పూలో ఖైదీగా మారిపో. 1, 2, ఇక 3. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నా పిల్లల్ని గనక వదిలిపెట్టేశావంటే నేను ఆ భూమి లోపల ఖైదీగా ఉంటాను. సబాష్ జై సింగ్ చౌహాన్, నాకు కూడా కావాల్సింది ఇదే. నాతో పాటు రా. వచ్చేసావా జై సింగ్ చౌహాన్? నువ్విచ్చిన మాట గుర్తు పెట్టుకో. రుద్ర బయటికి రాగానే నువ్వు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. షాకాల్,
ఈ జైసింగ్ చౌహాన్ ఇచ్చిన మాటనే ఎప్పుడూ తప్పడం. కానీ ముందుగా నువ్వు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో. ఆం సింగ్ సాంగ్ చాంగ్ టింగ్ టాంగ్ చాంగ్ పాంగ్ ఖా తాన్ జే జాంగ్ చాంగ్ బాన్ తాన్ దా. తాతయ్య తాతయ్య, నాకు తెలుసు మీరు మమ్మల్ని రక్షించడానికి వస్తారని. నేను రాకుండా ఎలా ఉంటాను పిల్లలు? ఇక మీకే భయం లేదు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. తాతయ్య, మనందరం కలిసి ఇంటికి వెళ్దాం. మీరు అందులోపలికి ఎందుకు వెళ్తున్నారు? రుద్ర, ఇప్పుడు మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. నా మాట విని వెంటనే ఇంటికి వెళ్ళండి. తాతయ్య, మేము ఇంటికి వెళ్తాం, కానీ మీరు ఎందుకు ఆ పూ దగ్గరికి వెళ్తున్నారు? నేను మెజిషియన్ ని, గొప్ప మాంత్రికుణ్ణి. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్. రుద్ర మీరు ఏమనుకున్నారు? నా నుంచి అంత సులభంగా తప్పించుకోవచ్చు అనుకున్నారా? మీకు బదులు మీ తాతగారు అందులోకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు బయటకి రావాలంటే ఆయన లోపలికెళతానని నాకు మాటిచ్చారు. ఇక జై సింగ్ చౌహాన్ ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడు. నువ్వు మా దగ్గర అబద్ధం ఆడుతున్నావు. తాతయ్య, మీరు మమ్మల్ని వదిలి లోపలికి వెళ్ళకూడదు. షాకాల్ చెప్పింది నిజమే రుద్ర. నేను తనకి మాటిచ్చాను. మీకు ఏ అపాయం కలిగించకుండా వదిలిపెట్టేస్తే మీకు బదులుగా నేను ఈ పువ్వులోకి వెళ్తానని చెప్పాను. ఎవరైనా సరే చేసిన వాగ్దానాన్ని విస్మరించకూడదు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంతర్ మంతర్ జాదూ కలంతర్ పెటల్ బ్రేకో. నా మ్యాజిక్ పని చేస్తుంది. ఇదేంటి ఇలా మారిపోయింది? వరుణ్, నువ్వే నన్ను రక్షించాలి. మైరా, నేను మ్యాజిక్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నేను తప్పించుకున్నాను. వెనక్కి వెళ్ళు. బాయ్ బాయ్ రుద్ర. తాతయ్య, రుద్ర, మనం ఇప్పుడు తాతయ్యని కాపాడటం ఎలా? ఇప్పుడు మనం మన మ్యాజిక్ ని కన్నా మన తెలివిని ఉపయోగించాలి. ఇలా రండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. జై సింగ్ చౌహాన్ ఇక నుంచి సన్ సిటీ నా అధీనంలో ఉంటుంది. షాకాల్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నాతో పోరాడు. నన్ను ఇలా బంధించి ప్రలాపాలు పలకటం పిరికి పందల లక్షణం. ఈ సంసిటీని నువ్వు ఎప్పటికీ హస్తగతం చేసుకోలేవు. జై సింగ్, షాకాల్ కి ధైర్యం టన్నులుగా ఉంది. కానీ నా పనులన్నీ ఇప్పుడు సులభంగా జరుగుతున్నప్పుడు నేనే స్వయంగా రావాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు హ్యాపీగా కొన్ని సంవత్సరాలు లోపల రెస్ట్ తీసుకో. బాల మెజిషియన్, మాకు కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. అవును బాల మెజిషియన్, మీరే మాకు సహాయం చేయగలరు. ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరిగిందో నిదానంగా నాతో చెప్తారా? ఇద్దరు ఎందుకని దిగులుగా కనిపిస్తున్నారు? బాల మెజిషియన్, మా తాతయ్యని షాకాల్ మోసం చేసి ఒక పువ్వు లోపల బంధించారు. అవును బాల మెజిషియన్, మా తాతయ్యని కాపాడడానికి మాకేదన్నా మార్గం చెప్పండి. ఇది చాలా తప్పైన విషయం. అసలు ఈ షాకాల్ ఎవరు? బాల మెజిషియన్, షాకాల్ కాల్ సిటీకి కింగ్. తను మంచివాడు కాదు.
మైరా వరుణ్, మీ తాతగారిని ఏ మెజిషియన్ కూడా కాపాడలేరు. వీడి కాల్ సిటీ కింగ్ షాకాలా? లేదు లేదు బాల మెజిషియన్, తను కాల్ సిటీ కింగ్ కాదు, తను షాకాల్ అసిస్టెంట్. లేదు, అలా చెప్పకండి. కాబోయే కాలంలో కాల్ సిటీకి ఇతను కింగ్ అవుతారని ఇతని మొహంలో రాసుంది. నిజంగా నా బాల మెజిషియన్ నా మొహం మీద అలా రాసిందా? కానీ నేను ఈ కాల సిటీకి కింగ్ని ఎలా కాగలను? ఖచ్చితంగా రాబోయే కాలంలో కాల్ సిటీకి నువ్వే రాజు అవుతావు. ఎవరికైతే ఈ పువ్వుని తెరిచే మంత్రం తెలుసో వాళ్ళే ఈ కాల్ సిటీకి రాజు అవుతారు. నీకు ఆ మంత్రం తెలుసా? లేదు బాలక్ మెజిషియన్, నిజంగా నాకు ఆ మంత్రం ఏంటో తెలియదు. అలా అయితే వెళ్ళు, ఆ మంత్రం ఏంటో కనిపెట్టు. ఆ మంత్రం నీకు తెలిసిందంటే, ఆ పువ్వుని తెరిచే శక్తి వచ్చిందంటే, దాని తర్వాత ఈ కాల్ సిటీకి రాజువి నువ్వే. ఇంకా ఈ సిటీ యొక్క కింగ్ అన్నిటినీ వదిలి ఊరి నుంచి వెళ్ళిపోతాడు. మీరు బాగా చెప్పారు బాల మెజిషియన్. నేను ఈ కాల సిటీకి కింగ్ని అవుతాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రం ఏంటో తెలుసుకుంటాను. షాకాల్, అతి కష్టం మీద జైసింగ్ మన ఆధీనంలోకి వచ్చాడు. అతను రుద్ర నన్ను ఎంతగానో బాధ పెట్టారు. నేను ఎప్పుడు సన్ సిటీకి వెళ్ళినా వాళ్ళిద్దరూ నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉంటారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నేను అక్కడికి వెళ్ళి ఆ జైసింగ్ ని ఎలాగైనా సరే ఓ పట్టు పడతాను. దయచేసి నా కోరిక తీర్చండి షాకాల్. ఓ అంతేనా? వెళ్ళు, నీ కోరిక తీర్చుకో. అకీరా, జకీరా, బజూకా, ఫ్లవర్ ఓపినిటో. సిక్క కుదిరిందా? నువ్వు రుద్ర మీ మంత్రశక్తిని చూసుకొని ఎగిరి పడుతుంటారు కదా, ఇప్పుడు చూపించు, ఇప్పుడు చూపించు. నువ్వు నీ జీవితాంతం ఆ రాతి పువ్వుని పగలగొడుతూ ఉంటావు. మేం మాత్రం ఈలోగా సన్ సిటీని కబ్జా చేసుకుంటూనే ఉంటాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ షాకాల్. నేను జైసింగ్ కు బుద్ధి చెప్పాను, నా మనసుకు శాంతి లభించింది. తర్వాత కలుసుకుంటాను. ఈ జోగాకి అసలు ఏమైంది? ఇంత త్వరగా లోపలికి వెళ్తున్నాడు, కానీ అంతకన్నా తొందరగా బయటికి వెళ్ళిపోయాడేంటి? ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక విషయం ఉంది. మీరిద్దరూ నేను చెప్పేది వినండి, అన్ని మనం అనుకున్నట్టే అవుతాయి. జోగా వస్తున్నాడు. నాకు తెలిసిపోయింది బాల మెజిషియన్, నేను ఆ మంత్రం కనిపెట్టేశాను. నీకు ఆ మంత్రం తెలుసని మేమెలా నమ్మాలి? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లేదు బాల మెజిషియన్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఇప్పుడే షాకాల్ దగ్గర ఆ మంత్రాన్ని తెలుసుకున్నాను. అకీరా, జకీరా, బజూకా, ఫ్లవర్ ఓపనీటో. ఇప్పుడైనా నమ్ముతారా? అయితే నాకు ఈ విషయం చెప్పండి, నేను కాల్ సిటీకి కింగ్ని ఎప్పుడవుతాను? నువ్వు నాతో పాటే ఉంటూ నాకే ద్రోహం చేయాలని చూస్తావా? ఈ షాకాల్ బతికున్నంత వరకు నువ్వు ఈ కాల్ సిటీకి కింగ్వి కాలేవు. ఇక షాకాల్ని ఎవ్వరూ అంతం చెయ్యలేరు. షాకాల్, మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇలా ఆలోచించడానికి నీకు అసలు ఎంత ధైర్యం? నీకు అసలు బుర్రే లేదు. వీడేవి బాల మెజిషియన్ కాదు. చూడు, అకీరా, జకీరా, నీ అసలు రూపం చూపించు. రుద్ర, నువ్వా? మోసం! మీ ముగ్గురు కలిసి నన్ను నమ్మించి మోసం చేశారు. షాకాల్, వీళ్ళని వదిలిపెట్టద్దు. ఒకళ్ళు మనల్ని ఏమార్చారంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మనము వాళ్ళని ఏమార్చాలి. నేను తాతయ్యని కాపాడుదాం అనుకున్నాను, కానీ వీడి వల్ల ఆ పని సులభమయ్యింది. నాకు టైం బాగుంది, కానీ నీకు దారుణంగా ఉంది. తాతయ్య, మీరు బాధపడకండి, మిమ్మల్ని ఇప్పుడే బయటికి తీసుకొస్తాను. షాకాల్ ఉన్నంత వరకు నీ కోరిక ఎప్పటికీ తీరదు రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు.
పారిపో సోగా, పారిపో. రుద్ర బాణాలు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టవు. రుద్ర, నీ మ్యాజిక్ తో నువ్వు నా మీద దాడి చెయ్యొచ్చు, అంతేకాని నువ్వు నన్ను అంతం చేయలేవు. ఒక విషయం నువ్వు గుర్తు పెట్టుకో, నువ్వు నన్ను దాడి చేసే ప్రతిసారి ఆ పువ్వులో ఉన్న ఒక్కొక్క పెటలు కింద పడుతూ ఉంటుంది. ఆఖరి పెటల్ పడిపోయిందంటే ఇక మీ తాతగారు ఇక ఈ పువ్వుతో పాటు ఈ ప్రపంచం నుంచి మాయమైపోతారు. ఇక ఏం చేయాలన్నా ఒక్కసారి ఆలోచించుకో రుద్రా. నువ్వు ఎంతవరకు నా మీద దాడి చేస్తావో నువ్వు అంతవరకు నీ ఓటమిని ఒప్పుకుంటున్నట్టు. తాతయ్య, నేను చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను, కానీ ఓటమిని అంగీకరించను. షకాల్, నన్ను భయపెట్టి నా ఆలోచనల్ని నువ్వు అంతం చేయలేవు. నేను నీతో తలపడతాను. ఈ బాయ్స్కా నెట్ క్రియేటో. రుద్ర, ఒక పెటల్ ఓడిపోయింది. ఈ బాయ్స్కా రుద్ర, ఇంకో పెటల్ కూడా పడిపోయింది. ఈ బాయ్స్కా ఈ బాయ్స్కా బూమ్ చిక్ చిక్ బూమ్. రుద్ర చూడు, ఇప్పుడు ఫ్లవర్ కి ఒక పెటలే ఉంది. ఆపు రుద్ర, లేకపోతే అది మాయమైపోతుంది. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, భయపడండి, భయపడండి. నన్ను చూసి భయపడండి, నేను షకాల్. రుద్రా, నువ్వు నా మీద చేసిన దాళ్ళని విఫలమైపోయాయి చూసావా? ఇక ఒకే ఒక పెటల్ మాత్రమే మిగిలింది. ఈ ఆఖరి పెటల్ కూడా కింద పడిపోయిందంటే ఇక మీ తాతగారి జీవితం కూడా అంతమైపోయినట్టే. తెలిసిందా? షకాల్, నా మ్యాజికల్ రింగ్స్ యొక్క దాడి వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నావా? Awesome! అకీరా సగీరా బసుకా ఫ్లవర్ ఓపనిటో. వద్దు! జై సింగ్ ఇక బయటికి రాకూడదు. తాతయ్య, రుద్ర, నువ్వు ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తావనే నమ్మకం నాకుంది.
షకాల్ నువ్వు నన్ను ఎక్కువసేపు బంధించలేకపోయావు, కానీ నేను నీకు తగిన గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను. ఇప్పుడు చూడు. వద్దు వద్దు, నన్ను దయచేసి వదిలేయండి. దయచేసి నన్ను కాపాడండి. దయచేసి నన్ను వదలండి. ఇది భోజనమా? కలర్ఫుల్ గా కనిపించాలని రంగులని కలిపావా? కానీ ఈ అసలు రుచిగా లేవు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం భోజనం తయారు చేస్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారైనా సరిగ్గా వంట చేసావా? సారీ షాకాల్, ప్లీజ్ నన్ను క్షమించండి. చిన్నపిల్లలు తప్పు చేయడం సహజమే కదా, కానీ పెద్దవాళ్ళే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి. అంతే కదా షాకాల్? శాంతంగా ఉండి షకాల్, శాంతంగా ఉండు. నేను విన్నదేంటంటే ఈ లోకంలోనే అందరికంటే మంచి కుక్ జైసింగ్ చౌహాన్ దగ్గర ఉన్న చెంగ్లీనే. అతని చేతి వంట చాలా అద్భుతంగా ఉందనుకుంటూ ఉంటారు. అవును, అది నిజమే షాకాల్. చెంగ్లీ కంటే బెస్ట్ గా ఇక ఎవరు వంట చేయలేరు షాకాల్. నువ్వు నా కోపాన్ని పెంచకు. ఒకవేళ జైసింగ్ చౌహాన్ కుక్ అంత బాగా వంట చేస్తాడంటే వెంటనే వాడిని ఇక్కడికి తీసుకురా. ఇక నుంచి వాడే నాకు వంట చేయాలి జోగా. ఈ పని చేయడం నాకు కుదరని పని షకాల్. సఫలా, కావాలంటే నువ్వెళ్ళు. షాకాల్ ప్లీజ్ నన్ను క్షమించండి. తిరిగి నన్ను మనిషిగా మార్చేయండి. Well done, రుద్ర. వరుణ్, నువ్వు ఓడిపోతున్నావు. సరిగ్గా ఆడు. ఓలా రే ఓలా. మాట్లాడేది ఎవరు? నేనే సఫోలా. ఎవరిప్పుడు శబ్దం చేసింది? ఇక్కడ ఎవరు లేరే. ఇక్కడ ఎవరు లేరు. హలో, ఎవరైనా ఉన్నారా? కిచెన్ గార్డెన్ లో చింగిలి కాయగూరల్ని కోస్తూ ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఈ టన్నల్ ఇక్కడికి ఎలా వచ్చింది? సపోలో ఇక్కడికి వచ్చి చింగిలిని లాక్కొని వెళ్తున్నాడు. మనం చింగిలిని ఎలాగైనా కాపాడాలి. త్వరగా పదండి. అకీరా, జకీరా, బజూకా, మైన్స్ కనెక్టో. ఇంకా కొంచెం సేపే, ఆ తర్వాత నేను రోజు రుచికరమైన ఆహారాన్ని తింటాను. తలుచుకుంటుంటేనే నా నోరు బూరిపోతోంది. షకాల్, ఒంటరిగా పార్టీ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఐడియా నాది కదా. ఈ ఆలోచన నీదైనా సరే, కానీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేను కదా. మీరిద్దరు మళ్ళీ మొదలు పెట్టేశారా? పని ఇంకా పూర్తవలేదు, ఈ లోపల మీరు గొడవ పడుతున్నారు. ఓ నో, షాకాల్ చింగ్లీ మైండ్ ని మ్యాజిక్ తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాయ్స్కా మైండ్ రీడింగ్ స్టాప్.
రుద్రా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి ఇలా చేస్తావు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. బాస్ బాస్, ఇది డైలాగులు చెప్పే సమయం కాదు. వెంటనే రుద్రాన్ని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఓలా రే ఓలా, ముప్పయాడు సపోలా. రుద్రా, నేను రుచిగా భోంచేద్దాం అనుకున్నాను. నా దగ్గర నుంచి నువ్వు వాడిని తీసుకెళ్తావా? కానీ నిన్ను తీసుకెళ్ళనివ్వను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా అకీరా జకీరా. రుద్రా, ఇలా చూడు, ఒక సింహం దగ్గర ఇరుక్కున్న మృగాన్ని కూడా కాపాడొచ్చు, కానీ ఈ శాకాల దగ్గర ఇరుక్కున్న వారిని అసలు కాపాడలేరు. అది అసాధ్యం. షకాల్, ఇవా ఇస్కా జిబా ఇస్కా రోప్ క్రియేటో. ఇదిగో కాసుకో. ఈ జోగాకి ఎంత ధైర్యం! మైరా, ప్లీజ్ నువ్వు ఏ మ్యాజిక్ చేయకు. తాతయ్య ఇక్కడ ఉన్నారు కదా, తనున్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. అలా ఇలా ఊరుకుంటాను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. లేదు లేదు లేదు, వద్దు. నో. చూసావా వరుణ్, జోగా ఎంత దూరం వెళ్ళిపోయాడు. చూశాను, ఎందుకంటే నేను కూడా దూరంగా వెళ్ళిపడ్డాను. నేను మంచి భోజనం తినాలనుకున్నాను. అది ఇంత పెద్ద తప్ప. ఇక చాలు, ఆపు చేసే. ఇక చాలా ఆపు చేసే. షకాల్ మళ్ళీ ఎప్పుడైనా మా వాళ్ళకి అపకారం తలపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక నువ్వు నీ జీవితంలో కోలుకోలేవు. నా మాట తథ్యం. పదండి పిల్లలు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? షాకాల్, నువ్వా? చదువుకునే వయసులో చదువుకోమంటే ఈ లైబ్రరీ పక్కకు రానిలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో నీతో చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుకో. షాకాల్, నువ్వింకా మారనే లేదు. ఇప్పటికీ నీకు మర్యాద అనే పదానికి అర్థమే తెలియలేదు. అలా మారితే నేను షాకాలను ఎందుకు అవుతాను? నువ్వు కూడా ఏమాత్రం మారలేదు. ఇంతకు ముందు నువ్వెప్పుడు నన్ను వేలెత్తి చూపిస్తూ ఉండేవాడివి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నేను ఇక్కడికి చదవడానికి కోసం వచ్చాను. వెళ్ళి ఒక మూల కూర్చో, లేకపోతే మీరు ఎవరు? నేను మెజిషియన్, లైబ్రరీ యొక్క మెజిషియన్ అలజార్. నువ్వు జయసింగ్ చౌహాన్ మనవడు రుద్రవే కదూ? అవును, నేనే రుద్ర. మీ తాతయ్యను వెంటనే పిలువు, నేను అతనితో మాట్లాడాలి. తాతయ్య చింగ్లీని వాళ్ళ ఊర్లో దిగబడ్డానికి వెళ్లారు. అతను షాకాల్ బ్లాక్ మ్యాజిక్ తో దాడి చేశాడు. అందుకని అతను కొన్ని రోజులు లీవ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సరే, జయసింగ్ వచ్చిన తర్వాత ఆయనతో షాకాల్ ఎన్నో ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చాడు. ఆయన డైమండ్ ఆఫ్ రెయిన్బో రివర్ బుక్ చదువుతున్నాడని చెప్పు. దాని అర్థం ఏంటో తెలుసా? తెలుసు, తాతయ్య నా దగ్గర దాని గురించి ఒకసారి చెప్పారు. ఎవరి దగ్గర అయితే రెయిన్బో రివర్ ఒక డైమండ్ ఉందో వాళ్ళపై ఏ మ్యాజిక్ పని చేయదు. అతన్ని ఎవరు ఓడించలేరు.
జైసింగ్ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోకుండా చెప్పు, లేకపోతే పెద్ద సమస్య అవుతుంది. ఇంకా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. తాతయ్య ఎప్పుడు వస్తారో తెలీదు. మనం త్వరగా రెయిన్బో రివర్కి వెళ్ళి ఆ డైమండ్ ని వెతకాలి. రుద్ర, ఈ రివర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను ఇంత అందమైన రివర్ ని ఇంతవరకు చూడలేదు. నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. రెయిన్బో కలర్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడే డైమండ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మైరా, వరుణ్, రుద్ర, డైమండ్ ఎక్కడుందో నువ్వు కనిపెట్టేశావు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు వాటర్ డైవింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ నీటి లోపల నేను ఊపిరి బిగబెట్టడం చాలా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చూడు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. హౌ క్యూట్. ఓ నో, రివర్ లో క్రోకడైల్ ఉంది. వీళ్ళ దూరంగా ఉండేలా చేయాలి. జంతర్ మంతర్ కలీ కలంతర్ చూ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? తప్పకుండా మైరా ఏదైనా మ్యాజిక్ చేసి ఉంటుంది. మైరా, నువ్వు నీ మ్యాజిక్ ని ఉపయోగించావు, కానీ ఏదైనా సమస్య వస్తే రుద్ర, కాపాడు. నన్ను చాలా గట్టిగా కొరికింది. వాటిని తరిమే. సారీ వరుణ్, డైవింగ్ అది నీ వల్ల కుదరదనిపిస్తోంది. మైరా, ఈ మ్యాజిక్ నీ వల్ల కాదు. డైమండ్ తీయడానికి నేను వెళ్తున్నాను. Zibaiska, Frendolino! సబాష్ రుద్ర, నువ్వు నా పనిని చాలా సులభం చేసేసావు. ఈ డైమండ్ గురించి తెలుసుకోవడానికి నేను లైబ్రరీకి వెళ్ళాను, కానీ నీకు ఈ విషయం ముందే తెలుసన్న సంగతి నాకు తెలియదు రుద్ర. ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు, దీంతో నువ్వు అసలు ఏం చేయగలవు? అందుకని మర్యాదగా దాన్ని నాకు ఇచ్చే చూద్దాం. ఇవ్వమ్మా, ఇవ్వు. మంచి పిల్లాడివి కదా. షాకాల్, ఇప్పుడు ఈ డైమండ్ నా దగ్గర ఉంది. నీ ఏ మ్యాజిక్ నా దగ్గర పని చేయదు. షాకాల్, ఈ రోజు నువ్వు నన్నేమీ చేయలేవు. రండి ఫ్రెండ్స్, ఇంటికి వెళ్దాం. రుద్ర, ఈ విషయాన్ని తలుచుకుని నువ్వు సంతోషపడద్దు. ఎవరి దగ్గర అయితే ఈ డైమండ్ ఉంటుందో వాళ్ళ మీద ఎటువంటి మ్యాజిక్లు పని చెయ్యవు. కానీ ఎవరి దగ్గర అయితే ఈ డైమండ్ లేదో వాళ్ళు మైరా, డైమండ్ ని పట్టుకో. డైమండ్ పట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయను రుద్ర? ఓడుగా. షాకాల్, ఈ వరుణ్ ఉండగా ఈ డైమండ్ నీకు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు.
డైమండ్ చేతికి రాగానే పెళ్లి కూడా పులైపోయిందా? సపోలా వెళ్ళి వాడిని పట్టుకో. రుద్ర పట్టుకో. పులి మళ్ళీ పిల్లిగా మారిపోయిందా? ఈ డైమండ్ ని ఎలాగైనా మీ నుంచి నేను లాక్కుంటాను. తాతయ్య తాతయ్య ఇదిగోండి రెయిన్బో డైమండ్. శభాష్ రుద్ర. రంగీలా నాకు ఈ విషయం చెప్పగానే నేను ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చేశాను. కాకపోతే రుద్ర, ఇంకా నీకు అసలుకి నకిలీకి తేడా కనిపెట్టడం తెలియలేదు. అక్కడ నీ ముందున్న షాకాల్ నిజమైన షాకాల్ కాదు, అదొక నకిలీ ఇమేజ్. ఏమంటున్నారు తాతయ్య? అయితే నిజమైన శాఖలు ఎక్కడ? నేను మాయగాన్ని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. అకీరా జకీరా భవందర్ ఫేకో. తాతయ్య మీరు నిజంగానే వచ్చేసారా, లేదంటే శాఖలు మళ్ళీ మీలో వచ్చాడా? లేదు రుద్ర, ఇది నేనే, మీ తాతయ్యని. మీరు ఈ రెయిన్బో రివర్ దగ్గరకు వచ్చారని నేను బంగ్లాకు రాగానే రంగీలా చెప్పాడు. నేను వెంటనే వచ్చేసాను. సారీ పిల్లలు, నేను రావడం కొంచెం ఆలస్యమైంది. జై సింగ్ చౌహాన్. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రావడంలో కొంచెం కాదు ఎక్కువ ఆలస్యం చేశావు. ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా ఎక్కువగా అవమానించావు. ఆ అవమానాలన్నిటికీ ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ షాకాల్ ఎంతో శక్తివంతుడుగా మారాడు. ఇప్పుడు ఈ షాకాల్ని ఎవ్వరు ఓడించలేరు, ఎవ్వరి వల్ల కాదు. యుబాయిస్కా జుబాయిస్కా. సింగ్, ఇవాళ నీ శక్తులన్నీ ఏకమైనా కూడా నువ్వు నన్ను అసలు ఏమీ చెయ్యలేవు. కావాలంటే ఒక్కసారి ప్రయత్నించుకో. ఈ శాఖల్ని ఓడించడం ఎవ్వరి తరం కాదు. అకీరా జకీరా భవందర్ ప్రకటో. రుద్ర, నేను ఆ పుస్తకాన్ని తదేకంగా ఒకసారి చదవాలి. అప్పుడే షాకాల్ని ఎలా ఎదుర్కోగలమో తెలుస్తుంది. మీరు ముగ్గురు కొన్ని నిమిషాల పాటు షాకాల్ని దారి మళ్లించాలి. ఈలోగా నేను పరిష్కారాన్ని కనుగొంటాను. జయసింగ్ పిల్లల్ని ఇరికించి పారిపోయాడు. రుద్ర, నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవు. ఇవాళ నేను మీ అందరినీ అంతం చేసేస్తాను రుద్ర. రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు. రుద్ర, మైరా, వరుణ్, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మనం ఎలాగైనా సరే రెయిన్బోలోని 7 రంగులతో వాడి మీద దాడి చేయాలి. ఆ రంగులన్నీ ఏకమైతేనే ఆ డైమండ్లోని శక్తి నశిస్తుంది. పిల్లలు గుర్తుంచుకోండి, ఫోకస్ అండ్ బిలీఫ్. యుబాయిస్కా జుబాయిస్కా. రెడ్, ఆరెంజ్, yellow, green, ఇండిగో, వైలెట్. జయ సింగ్ చౌహాన్, ఇవాళ నువ్వు ఈ శాఖల్ని అసలు ఏమీ చెయ్యలేవు.
నమ్మలేకపోతున్నాను. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నా డైమండ్ విరిగిపోవడానికి వీల్లేదు. సింగ్ చౌహాన్, నేను మళ్ళీ వస్తాను. అలాగే షాకాల్, తప్పకుండా రా. మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నీకు తగిన బుద్ధి చెబుతాం. పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. మీ ముగ్గురు కలిసి ఈ రోజు గొప్ప కార్యాన్ని సాధించారు. థ్యాంక్ యూ తాతయ్య.